స్వామి వివేకానంద ఈ దేశానికి ప్రపంచానికి ఒక గొప్ప గురువుగా మహోత్తరమైన కార్యక్రమాలు చేసినప్పటికీ ఆయన కలలు కన్న భారతదేశం యువకులు ఎలా ఉండాలనుకున్నారు? చాలా క్షాత్రతేజంతో బ్రహ్మజ్ఞానంతో ఉండాలనుకున్నారు. కానీ ఇవాళ మన యువకులు ఎలా ఉంటున్నారు? అందరూ బాగోలేదని నేను చెప్పట్లేదు. వాళ్ళు మాట్లాడింది స్పిరిట్ సైన్స్ గురించి. ఇవాళ మనము స్పిరిచువల్ ఇన్స్టింక్ట్స్ ఏమైపోతున్నాయి? ఆ స్పిరిచువల్ ఇన్స్టింక్ట్స్ నుంచి ఈనాటి యువత యానిమల్ ఇన్స్టింక్ట్స్కి దిగజారిపోతుంది. ప్రపంచమంతా అలా ఉంటే భారతదేశపు యువత కూడా అదే వడవడిలో పడిపోతే గనక ఈ ప్రపంచానికి దిశానిర్దేశం చేయగల ప్రపంచ గురువుగా కాగల మహాసత్తా ఉన్నటువంటి ఈ భారతదేశం పరిస్థితి ఏం కాబోతుంది? కాబట్టి మనమందరం తెలుసుకోవాల్సింది భారతదేశం ఒక ఔన్నత్యం గురించి.